హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ సంవత్సరం మా ఊర్లో సంక్రాంతి పండగకి జరిగిన బొమ్మల కొలువు విశేషాల గురించి మీకైతే చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేశానండి. మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడాను ఈ విధంగానే బొమ్మల కొలువు అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారండి. పండగ రోజు అలాగే కనుమ రోజు ఆ 2 రోజులు మాత్రం ఈ బొమ్మల కొలువుని ఏర్పాటు చేస్తారండి. కానీ ఈ బొమ్మలన్నీ ఈ విధంగా ఏర్పాటు చేయడం కోసం వాళ్ళైతే చాలా రోజుల నుంచి శ్రమ పడతా ఉంటారండి. ఎందుకంటే ఒక థీమ్ లాగా ఏర్పాటు చేయాలి కాబట్టి ప్రతిదీ కూడాను. అందుకనండి ప్రతి సంవత్సరం కూడాను ఇప్పుడే కాదండి, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళైతే ఏర్పాటు చేస్తూనే ఉన్నారండి ఈ బొమ్మల కొలువుని. 1, 2 కాదండి, కొన్ని వేల బొమ్మలండి. వాటిని భద్రపరచడం కూడా అంత ఈజీ ఏం కాదండి. చాలా బాగా అయితే అరేంజ్ చేస్తూ ఉంటారు ఒక థీమ్ లాగాను. చాలామంది ఇక్కడికి వచ్చి ఈ బొమ్మల కొలువుని అయితే ప్రతి సంవత్సరం కూడాను చూస్తూ ఉంటారండి. మేము కూడా వెళ్తూ ఉంటామండి ప్రతి సంవత్సరం కూడాను. మీకైతే ఈ సంవత్సరం చూపిస్తూ ఉన్నానండి, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇదైతే చాలా బాగుంటుందండి. ప్రతి బొమ్మని కూడాను వాళ్ళు ఎక్కడి నుంచి సేకరించి ఏ విధంగా అయితే అమర్చారో చూడండి. కైలాసాన్ని కూడా వాళ్ళైతే కిందకైతే తీసుకొచ్చేసారండి. చూడండి, ఒక థీమ్ లాగా అయితే ఏర్పాటు చేశారు కైలాసాన్ని కూడాను. చూశారు కదా ఎంత అందంగా ఏర్పాటు చేశారో. చూస్తుంటే కైలాసమే కిందకు వచ్చినట్లుగా అనిపిస్తుంది కదా మీకైతే. రండి వారి మాటల్లోనే విందాము, వాళ్ళు ఎప్పటి నుంచి ఏర్పాటు చేస్తున్నారు. మనం 1985 నుంచి మనం ఈ విధంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇక్కడ రకరకాల బొమ్మలు, కృష్ణుడి చరిత్ర, రాముడి చరిత్ర, తిరుమల వైభవం, గరుడ సేవ వీటి గురించి, మా కైలాసం, రాముల వారి చరిత్ర పూర్తిగా, కృష్ణుడి చరిత్ర ఇవన్నీ మనం చెప్పడం జరుగుతుంది. పాతకాలపు వస్తువులు కొన్ని అట్లాంటివన్నీ మన సంస్కృతి సాంప్రదాయాల గురించి వచ్చే యువతకి చూపించడం, దాని గురించి చెప్పడం, ఎట్లా జరుగుతుంది ఏంటి, మా ఈ పాత రోజుల్లో ఎలా ఉండేది, ఇట్లాంటి అడవి ప్రాంతం ట్రైబల్ ఏరియాస్ అనేవి ఎలా ఉన్నాయి, అక్కడ సంస్కృతి ఎలా ఉంది, ఇక్కడ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం వచ్చిన యువతకి చెప్పడం జరుగుతూ ఉంది. చూపించడం ద్వారా, చెప్పిన దానికన్నా కూడా చూపించడం ద్వారా వాళ్ళకి అవగాహన పెరుగుతూ ఉన్నది. థ్యాంక్స్ అండి. ఆ తర్వాత మా అమ్మాయి అయితే ఆ బొమ్మల కొలువు దగ్గర డ్యాన్స్ కూడా, నాట్యాన్ని కూడా ప్రదర్శించిందండి. కొంచెం సేపు వచ్చిన వాళ్ళ ముందు వాళ్ళు అడిగారండి, అందుకని చెప్పేసి అని చేస్తూ ఉన్నింది. మా అమ్మాయి అయితే నేర్చుకుంటూ ఉన్నిందండి, అందుకని చెప్పేసి అని చేస్తూ ఉన్నింది. చక్కగాను చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడాను తన నాట్యాన్ని. అలాగే ఇలాంటి బొమ్మల కొలువులు మీ ఊర్లో కూడాను ఏర్పాటు చేస్తూ ఉంటారా సంక్రాంతి పండగకి? నాకైతే మీ ఊర్లో ఏ విధంగా పండగని సెలబ్రేట్ చేసుకుంటారో నాకైతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి బొమ్మల కొలువులు సంక్రాంతికి ఏర్పాటు చేస్తారా అనేది కూడా తెలియచేయండి. మామూలుగా దసరాకి ఎక్కువగా ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా, సంక్రాంతికి కూడా ఏర్పాటు చేస్తారా అనేది నాకైతే తెలియచేయండి. ఎందుకంటే కొంతమంది సంక్రాంతి పండగకి నోములు కూడా జరుపుకుంటూ ఉంటారండి. అందుకని చెప్పేసి అని మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కింద హైప్ బటన్ ఉంటుందండి, దాన్ని కూడా ప్రెస్ చేసి మరిన్ని పాయింట్స్ని నాకైతే యాడ్ చేయండి. ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ రూపంలో అయితే నాకైతే తెలియచేయండి.